నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 15 నుంచి గురువు స్థానం మారబోతుంది. అంటే ఏ రాశులకి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. శ్రీమాత్రే నమః. ఇందాక ఒక శ్లోకం చెప్పాను. దేవానాం చ గురూణాం చ దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం. అంటే దేవతలకు మరియు ఋషులకు ఆయన గురువు ఎలా ఉంటాడు అంటే కాంచన సన్నిభం, అంటే బంగారు మేని వర్ణములో మెరుస్తూ ఉంటాడు. కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం, అంటే 3 లోకాలకు కూడా ఆయన గురువు. వందనీయం తం నమామి బృహస్పతి. ఆ బృహస్పతి గ్రహానికి నమస్కారం. బృహస్పతి గ్రహము అదృష్ట యోగప్రదమైనటువంటి గ్రహము. ఉన్నటువంటి నవగ్రహాల్లో సంపదను, స్థైర్యాన్ని, సంతానాన్ని, అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని, ఇవన్నీ కూడా ప్రసాదించేది గురుగ్రహం. ఇక దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ ది బెస్ట్, అంటే ఈ సంవత్సరం నంబర్ 1 ఎవరికి బాగా కలిసి వస్తాడు అంటే గురుగ్రహము సింహరాశి వారికి కలిసి వస్తాడు. సింహరాశి వారికి 11వ ఇంట్లో గురువు వస్తున్నాడు. అయితే వీళ్ళకి కేవలం 8 నెలలు మాత్రమే యోగిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, 8 నెలలు మాత్రం యోగిస్తాడు. మే నుంచి అక్టోబర్ వరకు, అక్టోబర్ దాటితే మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మే, ఈ 3 నెలలు మాత్రం కలిసి వస్తాడు. మళ్ళీ మిగతా టైం దేంట్లో కూడా కలిసి రాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే గురువు వక్రత్వంలోకి వెళ్తాడు. ఒక 2 నెలలు వక్రత్వంలోకి వస్తాడు, 2 నెలలు ద్వాదశంలోకి వస్తాడు. కాబట్టి ఎంత సంపాదించుకుంటారో అంతా పోగొట్టుకుంటారు. 2 నెలల్లో అక్టోబర్ నవంబర్లో మొత్తం పోగొట్టుకుంటారు. 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ నవంబర్లో అందరికీ కళ్ళద్దాలు కొనిచ్చేసేయాలి. ఇంట్లో ఉండే వాళ్ళందరికీ బ్లాక్ కళ్ళద్దాలు కొనియాలి. షాపింగ్ ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. వాళ్ళు ఎక్కడన్నా పోయి చూసేసరికి అవి కావాలి ఇవి కావాలని అడిగారు అనుకోండి, ఇంకేం లేదు, ఇంకా ఉన్నాయన్నీ ఖర్చు అయిపోతాయి. ఈ సంవత్సరం ఖర్చులు పెట్టకూడదు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో సింహరాశి వారు అప్పు చేసైనా సరే భూమి కొనుక్కోవాలి. చిన్న భూమి. జీవితంలో భూమి లేకపోతే వేస్ట్. ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తుపెట్టుకోండి, జీవితంలో నీకంటూ చిన్న భూమి అయినా ఉండాలి. 100 గజాలైనా నీకంటూ ఉండాలి. ఆ 100 గజాలు కూడా లేదు అంటే నువ్వు వేస్ట్. ఎందుకోసమంటే అది చూసే నీకు ఎవరైనా పిల్లనిస్తారు. అపార్ట్మెంట్లు ఇవి ఎప్పటికి ఉండవు. మీ తరతరాలకు మీరు అపార్ట్మెంట్లు ఇవ్వలేరు. ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే ఒక 100 గజాల నుంచి 250, ఇక మినిమం 100 గజాలు, దానిపై నుంచి ఎంతైనా సరే ఒక ల్యాండ్ కొనాలి. అది హెచ్ఎండిఏ కానీ డిటిసిపి ఉంటేనే కొనండి. గ్రామ పంచాయతీ లేఅవుట్లు కొనకండి. ఎందుకోసమంటే ఈ మధ్య నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి. వాడు ఏదో గ్రామ పంచాయతీ లేఅవుట్లో కొనుక్కున్నారు, దానికి రెగ్యులేషన్ లేవు, ఏమీ లేవు. తీరా వచ్చి దాని మీద 10 కేసులు వచ్చి పడి పాపం పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. వాళ్ళకి ఏం చేయలేకపోతున్నారు. అదే డిటిసిపి హెచ్ఎండిఏ అనుకోండి, క్లియర్గా ఉంటాయి. సో హైదరాబాద్లో కానీ మీరు ఎక్కడైనా సరే కొనుక్కున్నా డిటిసిపి లేఅవుట్లే కొనుక్కోండి. లేదంటే మీకు కూడా మీ అక్కడ ఏదైతే కనుక మీ గవర్నమెంట్ ఆధారితంగా అది నిర్ధారణ చేసి దాంట్లో ఏ డిస్ప్యూట్ లేవు అనుకుంటేనే కొనండి. ఎందుకోసమంటే భూమి చాలా ఉంది, కానీ లీగలైజ్డ్ భూమి అంటే అధికారికంగా చాలా బాగా ఉండి లిటిగేషన్ లేని ల్యాండ్లు చాలా కొంచెమే ఉంటాయి. ఎంత భూములు ఉన్నా లిటిగేషన్ ల్యాండ్ దొరకవు. లిటిగేషన్ ల్యాండ్ దొరికితే మాత్రం, లేని ల్యాండ్ దొరికితే మాత్రం హ్యాపీగా కొనుక్కోండి. ఈ సంవత్సరం సింహరాశి వారు భూమి కొనుక్కోవాలి. అప్పు చేసైనా భూమి కొనుక్కోవాలి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు ఏం చేయాలి తెలుసా? జేబులు ఎప్పుడు ఖాళీ ఉంచాలి. జేబు ఎంత ఖాళీగా ఉంటే వాళ్ళ బుద్ధి అంత గట్టిగా పనిచేస్తుంది. జేబులు ఫుల్ ఉన్నాయి అనుకోండి, బ్రెయిన్ పనిచేయదు, ఖర్చులు అయిపోతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అన్న బద్ధకం వచ్చేస్తుంది. కాబట్టి ఉన్న డబ్బులు మొత్తం పెట్టేసి భూమి కొనేసేయండి. ఈ సంవత్సరం భూమి కొనాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలు, అందులోపల తెలంగాణలో ఉండి సింహరాశిలో ఉండేవాళ్ళు తప్పకుండా భూములు కొనుక్కోండి. కుబేరుణ్ణి ఆరాధన చేయాలి. గురుగ్రహం బాగా లేకపోతే గురుగ్రహ మంత్రముతో కుబేర సంపుటి మంత్రం ఒకటి ఉంటుంది. ప్రత్యేకంగా ఆ మంత్రంతో కనుక మనం యాగం చేసుకోగలిగితే జీవితంలో ఒక్కసారైనా, అది ధనత్రయోదశి కానీ అక్షయ తృతీయ కానీ ఈ 2 రోజులు చేయించుకోవాలి. మిగతా ఏ రోజు చేసినా ఫలించదు.
కేవలం 2 రోజులు, ధనత్రయోదశి అక్షయ తృతీయ, లేదంటే ఒక్క ముహూర్తం వస్తుంది. సంవత్సరానికి 2 రోజులు మాత్రమే ఆ ముహూర్తం వస్తుంది. గురు పుష్యామృత యోగం, గురువారం పుష్యమి నక్షత్రం వచ్చే రోజు. ఆ విధంగా గురువు అనుగ్రహం గురించి అని మనము ప్రయత్నాలు చేయొచ్చు. అయితే గోచార రీత్యా కూడా గురువు వస్తే, జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో కూడా. గోచారం అంటే ప్రతి సంవత్సరము గురుగ్రహము మారుతూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి, అంటే 12 నెలలకు ఒకసారి గురుగ్రహం మారుతూ ఉంటాడు. ఆ మారినప్పుడు గోచారం కరెక్ట్గా ఉంటే కనుక తప్పకుండా గురువు అనుగ్రహిస్తాడు. ఇది ఏంది 100% రిజల్ట్. జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో గురువు రావాలి. అది కాకుండా దశ కూడా గురు దశ నడుస్తుంది అనుకోండి, ఇంకా దానికి మించిన అసలు ఇంకా తిరుగులేదు వాళ్ళకి. 100% అంటే 100% వాళ్ళకి మేలు జరుగుతుంది. సో ఈ 3 కేటగిరీస్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఒకటి జాతక బలం, రెండవది గురుబలం, ఇప్పుడు గురువు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలి. మూడవది దశాబలం కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉండి ప్రస్తుతము గురుదశ నడిచి ప్రస్తుతము గురువు బాగా ఉన్నాడు అంటే వాళ్ళ జీవితం అట్టి పరిస్థితుల్లో 100% వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, సిరి సంపదలు అద్భుతంగా కలుగుతాయి. అయితే గురుదశ ఎవరికి ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే జాతకం కావాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేస్తే వాళ్ళ జీవితంలో గురుదశ ఎప్పుడు వస్తుందో వాళ్ళు చూసుకోవాలి. అలా గురుదశ చూసుకోవడం రాలేదనుకోండి, ఎప్పుడు గురుదశ నడుస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? దశలు కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉన్నాడా లేదా ఒకటి, అది జ్యోతిష్ శాస్త్ర పండితుడే చెప్తాడు. గురుదశ ఎలా ఉంది అనేది మనం హోరోస్కోప్ PDF కనుక ఆర్డర్ చేసుకుంటే దాని లోపల వస్తుంది. ఇప్పుడు నా వెబ్సైట్లో ఉంటుంది, pradeepjoshi.com వెబ్సైట్లో మీరు హోరోస్కోప్ PDF ఆర్డర్ చేసుకోండి. మీకు గురుదశ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మీకు ఉంటుంది. దాని లోపల దశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు, సూక్ష్మ దశలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే ఈ పరిస్థితికి ఇప్పుడు రావాలి. ఈ 2 తెలుసుకోకుండా గురుగారు చెప్పారు నాకు బాగుంది అని చెప్పేసి అని ముందుకెళ్తా అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇవి 2 పరిశీలన చేసుకోవాలి. జాతకంలో గురుబలం ఎంత బాగా ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ప్రస్తుతం ఏ దశ నడుస్తుందో కూడా చూసుకోవాలి. ఆ దశల ప్రకారంగా ఈ గురువు, గోచార గురువు ఎంత అనుకూలిస్తాడు అని అప్పుడు తెలుసుకోవాలి. ఓకే గురువు గారు, చాలా మంచి వివరాలు అందించారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.